ప్రేమగత పొందమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచు కొనుట, ఇది మన పాత పూర్వస్థితిని జ్ఞాపకం చేస్తుంది. ప్రభువుని అంగీకరించిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత, ఇప్పుడు ప్రపంచ ధర్మము కాస్త ప్రభు ధర్మంలోకి వచ్చింది. దేవుడు మన కొన్ని ధర్మాలు బైబిల్లో పెట్టాడు, కనీసం 7 ధర్మాలు. అందులో గత బైబిల్ స్టడీలో మనం చూసినటువంటి ధర్మం, మొదటి ధర్మం విధేయత ధర్మం. కాబట్టి విధేయులు ఏ సందర్భంలో ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎలా ఉండాలో మనం చూస్తూ వచ్చాం. తర్వాత రెండో ధర్మం పరిచర్యా ధర్మం. ఈ పరిచర్య ధర్మము ఎటువంటి ధర్మము గత దినాల్లో కూడా మనం చాలా కులంకుశంగా కూడా మనం చూడటం జరిగింది. అది పొందుకున్న పరిచర్యని, అప్పగింపబడిన పరిచర్య, నియమింపబడిన పరిచర్య, ప్రీతికరమైన పరిచర్య, ఆత్మ సంబంధమైన పరిచర్య, సమాధాన పరిచర్య, అధికమైన మహిమ కలిగిన పరిచర్య. ఈ పరిచర్యను మనం ఎలా చేయాలో, ఎవరెవరు చేయాలో, ఎప్పుడెప్పుడు చేయాలో, ఎందుకు చేయాలో, ఇవన్నీ కూడా మనం గత బైబిల్ స్టడీలో కూడా మనం మాట్లాడుతూ ప్రభు సహాయం చేశారు. ఈరోజు మూడవ ధర్మం యాజక ధర్మం గురించి మనం చూడబోతున్నాం. యాజక ధర్మమును గురించి మనం చూడడానికి ముందుగా దానిలో చాలా విషయాలు మనం చూడాలి. ఇట్లా పరిచర్య ధర్మం చూసినంత ఈజీగా యాజక ధర్మం చూడటానికి అవ్వదు. ఎందుకంటే చాలా విషయాలు దేవుడు అందులో పొందుపరిచాడు. సాధారణమైన మాటలు లేవు, అందులో చాలా అద్భుతమైనటువంటి మాటలు అందులో ఉన్నాయి. కాబట్టి ఆ మాటలన్నీ కూడా మనకి తెలియకపోతే మనం తర్వాత చాలా ఇబ్బంది పడాలి. కాబట్టి మనకేం అర్థం కాదు, అది కూడా మనకి సరిగా అవగాహనలోకి రాదు. విధేయత ధర్మం అర్థం చేసుకోవడం సులువే, తర్వాత పరిచర్య ధర్మమును మనం అవగాహన తెచ్చుకోవడం సులువే. కానీ యాజక ధర్మం మాత్రం మనకి సరైనటువంటి విధానంలో కానీ నేర్పించబడకపోతే ఆ యాజక ధర్మం మనం ఎలా చేయాలో మనకి తెలియదు. కాబట్టి యాజక ధర్మం గురించి మనం చూడటానికి ముందుగా అసలు ఒక ప్రాముఖ్యమైన విషయాలు ఇలా జ్ఞాపకం చేస్తాను. మొదటిది, యాజకుడు అంటే ఎవరు? అది మొట్టమొదటి ప్రశ్న. యాజకుడు అంటే ఎవరు? రెండవది, యాజకుని యొక్క వ్యవహారాలు చూడాలి. కాబట్టి రెండవది యాజకుని యొక్క వ్యవహారాలు. ఆ వ్యవహారాల్లో ఒక 5 ప్రాముఖ్యమైన మాటలు ఉంటాయి. అందులో మొదటిది యాజక వ్యక్తులు. రెండవది యాజకుని యొక్క విధులు. మూడవది యాజకుని యొక్క వస్త్రాలు. 4 యాజకుని యొక్క వస్తువులు. 5వది యాజకుని యొక్క విందు. ఈ 5 ప్రాముఖ్యమైన విషయాలు మన గమనంలోనికి రాకపోతే, ఈ యాజకుని యొక్క వ్యవహారాలు మనకు తెలియకపోతే మనము యాజక ధర్మాన్ని మనం అర్థం చేసుకోలేం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఈ ప్రతి మాట కూడా చాలా విలువైనది. ఇది సాధారణంగా చాలా లోతులో మనం పరిశీలన చేయకపోతే వీటి విషయాలు మనకి ఎప్పటికీ కూడా అవగాహనలోకి రావు. కాబట్టి యాజకుడు అంటే ఎవరు? అసలు యాజకుడు అనేటువంటి మాట బైబిల్లో మొట్టమొదటిగా ఎక్కడ ప్రస్తావించబడిందని చెప్పాను? ఆదికాండ గ్రంథము చూడండి. ఆదికాండ గ్రంథం 14వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండ గ్రంథం 14:18. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. యాజకుడు ఎవరికి యాజకుడు? దేవునికి యాజకుడు. ఆ యాజకుడు ఏమై ఉండాలంట? షాలేము రాజై, అతని పేరేంటి? మెల్కీసెదెకు. ఆయనకి ఏం కలిగి ఉండాలి? రొట్టె, ద్రాక్షారసం. ఈ 2 చాలా ప్రాముఖ్యమైనవి. ఈ షాలేము అనేటువంటి ఈ రాజు అయినటువంటి మెల్కీసెదెకు 2 విషయాలు జ్ఞాపకం చేస్తాడు. యాజక ధర్మంలో యాజకత్వం ఒక్కటే చేయాలి. బాగా గమనించండి, యాజకత్వం ఒక్కటే చేయాలి. రాజకీయము కానీ
చేయటానికి, రాజుని యొక్క తత్వాన్ని చూపించడానికి లేదు. ఎందులో? పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకత్వంలో. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయన అహరోను యొక్క క్రమంలో రాలేదు, కానీ మెల్కీషెదెకు క్రమంలో వచ్చినాడు. కాబట్టి అతడే యాజకుడు, అతడే రాజు. కాబట్టి ఈ మెల్కీషెదెకు అనేటువంటి ఈ వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ఉన్నాడు. కాబట్టి ఆయన షాలేము రాజు, రెండవది సర్వోన్నతమైన దేవునికి యాజకుడు. ఈ రెండు చాలా చాలా ప్రాముఖ్యం. అయితే ఈ మెల్కీషెదెకు క్రమము, యాజక క్రమము చూడటానికి ముందుగా చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చూడటానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇది చాలా భావగర్భితమైనటువంటి పెద్ద అంశం. కాబట్టి వాటిని అన్నింటినీ కూడా మనం చూడాలి. చూస్తేనే మనకి వీటిలో ఉన్న లోతులు అన్నీ కూడా మనకి తెలుస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా మనము అవగాహనలోకి తెచ్చుకుందాం. చూడండి, యాజకత్వం అనేది ఎక్కడి నుంచి ప్రారంభించబడింది అనంటే, దేవాది దేవుడు చూడండి, మీకా రాసినటువంటి గ్రంథం, మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. మీకా 6వ అధ్యాయం 4వ వచనం. ఐగుప్త దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని, చెప్పమ్మ గట్టిగా, దాస్య గృహంలో నుండి మిమ్మల్ని విమోచించి తిని, మిమ్మల్ని నడిపించుటకై మోషే, అహరోను, మిరియాములను పంపించి తిని. బాగా గమనించండి. ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని అంటే, ఐగుప్తు దేశంలో నుండి మనల్ని రప్పించడానికి మునుపు అందరం కూడా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వారము. రెండవది, దాస్య గృహములో నుండి మిమ్మల్ని విమోచించి తిని. చూడండి, ఐగుప్తు దేశం ఏ జ్ఞాపకం చేస్తుంది? ఐగుప్తు దేశం ఏం జ్ఞాపకం చేస్తుంది? లోకమును జ్ఞాపకం చేస్తుంది. దాస్య గృహం ఏం జ్ఞాపకం చేస్తుంది? పాపాన్ని జ్ఞాపకం చేస్తుంది. దాస్యము, దేనికి దాసులము? మనం పాపమునకు దాసులం. కాబట్టి లోకములో నుంచి మనల్ని రప్పించినాడు. దాన్నే యాంప్లిఫై చేసి యోహాను సువార్తలో మనకు తెలిసినటువంటి మాట, యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనకి చక్కటి మాట, 15వ అధ్యాయంలో 19వ వచనంలో, నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకుంటుని. చూడండి, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని. కాబట్టి ఐగుప్తు దేశము లోకానికి సాదృశ్యమైతే అందులో నుంచి దేవుడు మనల్ని రప్పించాడు, లేక ఏర్పాటు చేసుకున్నాడు. రెండవది, అక్కడి నుంచి దాస్య గృహములో నుండి మిమ్మలను విమోచించి తిని. దాస్యమునకు లోబడిన వారం, అనగా పాపమునకు లోబడిన మనల్ని దేవుడు ఏం చేసినాడు? విమోచించాడు. కాబట్టి దాస్యగృహంలో విమోచించడానికి వాళ్ళకి ఏం అవసరమైంది? గొర్రెపిల్ల రక్తం అవసరమైంది. అంతేనా? పస్కా గొర్రెపిల్ల అవసరమైంది ఇజ్రాయేల్కి. మనకైతే దాస్యగృహంలో నుండి మనల్ని విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అవసరమైంది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మూడవది, మిమ్మల్ని నడిపించుటకు. ఇది చాలా ప్రాముఖ్యం. మిమ్మలను ఎక్కడ నడిపించడం? మిమ్మల్ని నడిపించుటకు మోషే, అహరోను, మిరియాములను పంపించి తిని. ఐగుప్తు దేశంలో నుంచి తన ప్రజలను ఎక్కడికి దేవుడు నడిపించాలనుకున్నాడు? కనానుకు నడిపించాలనుకున్నాడు. ఈ మార్గం అంతట్లో నడిపించడానికి ఈ దాస్య గృహముల నుంచి విడిపించబడి ఐగుప్తు దేశంలో నుంచి రప్పింపబడి వారు కనాను దేశానికి వెళ్ళటానికి వారికి ముగ్గురు అవసరమైంది. ఒకరెవరు? మోషే, ఇద్దరు అహరోను, ముగ్గురు మిరియాం. బాగా గమనించాలి. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే, మనకి యాజకుడు, యాజకత్వము, యాజక ధర్మము, యాజక మర్యాద, యాజక క్రమము, ఇలాంటి పదాలన్నీ మనం అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటిగా మోషే, అహరోను, మిరియాములను మనం స్పృశించకపోతే మనకి యాజకత్వం యొక్క మూలాలు కూడా మనకి తెలియవు. కాబట్టి బాగా గమనించండి. మోషే ఎవరికి గుర్తుగా ఉన్నాడు? అహరోను దేనికి గుర్తుగా ఉన్నాడు? మిరియాము ఎవరికి గుర్తుగా ఉన్నాడు? మూడు పదాలు. మోషే అంటే అర్థం ఏంటి? నీళ్లలో నుండి తీయబడినవాడు అని అర్థం. అహరోను అంటే అర్థం ఏంటి? వెలిగిచ్చువాడు అని అర్థం. మిరియాం అంటే అర్థం ఏంటి? తిరుగుబాటు చేయనది అని అర్థం. మూడు పదాలు ముగ్గురికి పర్ఫెక్ట్గా సరిపోయినాయి. మరొకసారి చెప్పనా? అహరోను అనే మాటకు అర్థం వెలిగిచ్చువాడు, హీ వాజ్ అ సోర్స్ ఆఫ్ లైట్. రెండోది ఏంటి? మోషే ఎవరికి గుర్తుగా ఉన్నాడు? నీళ్ళలో నుంచి, చెప్పండి, నీళ్ళలో నుంచి తీయబడినవాడు, హీ వాజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఫ్లోయింగ్ వాటర్. మూడోది ఎవరు? మిరియాము. ఎవరికి సాదృశ్యంగా ఉంది? తిరుగుబాటు చేసేటట్టు దానిగా, దాని అర్థం అది. కానీ విచిత్రం ఏంటంటే ఈ ముగ్గురిని కూడా దేవుడు ఏం చేసినాడు?
ఏర్పాటు చేసుకున్నాడు. దీన్ని ఇంకొక విధంగా చెప్పొచ్చు, మోషే దేవుడు దేని కొరకు ఇజ్రాయేల్ కొరకు పంపించాడంటే వాళ్ళని నడిపించడం కొరకు. కాబట్టి మోషే నాయకుడు. ఇక్కడ గమనించవలసిన పదం ఏంటంటే నాయకత్వము. కాబట్టి హీ హ్యాడ్ ద స్పిరిట్ ఆఫ్ లీడింగ్. కాబట్టి ఈయన ఒక మాట చెప్దాము, ఈయన్ని హీ వాజ్ ద లీడర్. హీ వాజ్ ద లీడర్, ఆయన నాయకుడు. రెండవది అహరోను ఎవరికి గుర్తుగా ఉన్నాడు? ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్, యాజకత్వం. మొదటిది మోషే న్యాయకత్వం, యాజకుడైనటువంటి అహరోను యాజకత్వం, దానికి గుర్తుగా ఉన్నాడు. చూడండి, చాలా పదాలు దానికి కరెక్ట్గా అనుసంధానం అవ్వాలి. మూడవది మిరియాము ఎవరికి గుర్తుగా ఉంది? నేను చెప్పాను తిరుగుబాటు చేసినారని. కానీ విచిత్రం ఏంటంటే మిరియాము గురించి అతి శ్రేష్టమైన మాటలు కూడా రాయబడుతూ వచ్చింది నిర్గమాకాండం 15వ అధ్యాయంలో కూడా. చూడండి, నిర్గమాకాండము 15వ అధ్యాయం 20వ వచనం. నిర్గమాకాండం 15:20. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిరియాము తంబురును చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురులతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. ఈమెకు 3 గుణాలు ఉన్నాయి. మొదటిది ఏంటి? ఈమె ప్రవక్తిని. రెండోది ఏంటి? మిరియాము తంబురును చేతబట్టుకొని స్త్రీలందరూ తంబురులతో నాట్యం ఆమె వెంబడి వెళ్ళగా. చూడండి, తంబురుతో పట్టుకొని. షీ వాజ్ ద ప్రొఫెసీ అండ్ షీ వాజ్ ద సింగర్. మూడవది మిరియాము వారితో కలిసి పల్లవి ఎత్తి పాడాను. చూడండి, 3. మొదటిది ప్రవక్తి, రెండోది నాయకురాలు. చూడండి, స్త్రీలందరూ తంబురుతో నాడు ఆమె వెంబడి వెళ్ళగా ఆమెను ఫాలో చేస్తూ ఉన్నారు. మూడోది ఆమె చక్కటి పాటగత్తె. అంటే అర్థం ఏంటి? చక్కగా పాటలు పాడేది. ఈ మూడింటిని మీరు గమనిస్తే చక్కగా ఒక అద్భుతమైనటువంటి చిత్రం లేక దృశ్యం మనకు కనబడుతుంది. అది ఏమిటి అంటే 3 ప్రాముఖ్యమైన అంతస్తులలో మనం జ్ఞాపకం చేసుకుంటే మిరియాము ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ఆవరణానికి గుర్తుగా ఉంది. అహరోను పరిశుద్ధ స్థలంలో యాజకుడిగా పనిచేసేటటువంటి వాడిగా గుర్తుగా ఉన్నాడు. మోషే అతి పరిశుద్ధ స్థలమైనటువంటి సాక్ష్యపు మందసము, దేవుని మందసమునకు దగ్గర ఉన్న స్థలానికి గుర్తుగా ఉన్నాడు. బాగా గమనించండి, ఎందుకు అతి పరిశుద్ధ స్థలమైన మందసానికి, ఆ మందసం పెట్టబడిన స్థలానికి ఎందుకు గుర్తుగా అని చెప్పాను? మోషే అంటే మోషే నాయకుడు. గమనించండి, మీరు గమనించండి, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి విడిపించబడి దాస్యగృహంలో నుంచి విమోచింపబడి అరణ్యంలో నడిపించబడ్డానికి వాళ్ళకు ఒక ఆధారం అయింది. ఏం చెప్పండి? దేని ద్వారా వాళ్ళు నడిచినారు? మేఘమును బట్టి నడిచారు. కానీ వాళ్ళు మందసమును ముందు మోసేవారు. ఆ మందసం ముందు వెళ్తే వెనకాలందరూ వెంబడిస్తూ ఉండేవారు. ఇది ఎక్కడ మనకు బాగా కనబడుతుందంటే యోర్దాను ఎత్తు నుంచి కిందకి పారేటప్పుడు యోషువ నాయకత్వంలోని ఆయన యోర్దాన్ నది దాటినప్పుడు ఎవరు ముందు? లేవీలా యాజకులు ఆ యోర్దాన్ నదిలో కాలు పెట్టగా ఏకరాశిగా ఆ వచ్చినట్టు యోర్దాన్ నది ఆగిపోయింది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే ఎప్పుడైనా నడిపించాలంటే దానికి ఆధారం ఏంటంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి నిబంధన మందసం వీరికంటే ముందుగా వెళ్ళాలి. అంటే అది నడిపించాలి. దాన్ని చూసి కొంత ఏడమ దూరంలో మిగతా వాళ్ళందరూ కూడా నడవాలి. కాబట్టి మోషే నాయకుడు లేక నాయకత్వానికి సాదృశ్యంగా ఉన్నాడు. రెండోది యాజకుడు అయినటువంటి అహరోను పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు. పరిశుద్ధ స్థలానికి సూచన ఏంటి? అక్కడ 3 ఉపకరణాలు ఉంటాయి. మొదటిది దీపవృక్షము, రెండోది సన్నిధి రొట్టెల బల్ల, మూడోది ధూపవేదిక. యాజకుడు చేసేటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాలు. మొదటిది ధూపవేదిక, నిత్యము ఏమవ్వాలా? ధూపము దేవునికి ఉదయము సాయంత్రము ధూపం వేస్తూ ఉండాలి. మొదటిది. 2 దీపవృక్షములో ఏం చేయాలా? దంచి తీసిన అచ్చ జట ఒలీవ నూనె అందులో వేస్తూ వెలిగిస్తూ ఉండాలి. 3 సన్నిధి రొట్టెల బల్ల, దాని మీద ఒకవైపు 6 రొట్టెలు మరొక వైపు 6 రొట్టెలు ఉండాలి. ఆ యాజకుడు తప్ప ఇంకెవరు తినడానికి లేదు. అది అంటే దాని అర్థం యాజకుడు సన్నిధి రొట్టెల బల్ల ఏం జ్ఞాపకం చేయబడుతుంది? దీపవృక్షం ఏం జ్ఞాపకం చేయబడుతుంది? దీప వేదిక ఏం జ్ఞాపకం చేయబడుతుంది? అంటే 3 ప్రాముఖ్యమైన విషయాలు యాజకుడు చేయాలి. మొదటిది సన్నిధి రొట్టె వల్ల. రొట్టె ఏం జ్ఞాపకం చేస్తుంది? మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. కాబట్టి రొట్టె దేవుని యొక్క వాక్యానికి గుర్తు. 2 దీపవృక్షం దేనికి గుర్తు? ప్రత్యక్ష గుడారంలో అది వెలిగివ్వాలి. అంటే క్రైస్తవుడు దేవుని నమ్ముకున్న బిడ్డ సాక్ష్యము కలిగి ఉండాలి. 3 ధూపవేదిక ఏం జ్ఞాపకం చేస్తుంది? ప్రార్థన. నా ప్రార్థన ధూపము వలె అని అంటాడు కీర్తన గ్రంథంలో. కాబట్టి 3 ప్రాముఖ్యమైన అంశాలు. మొదటిది వాక్యము ప్రకటించాలి యాజకుడు, 2 సాక్ష్యము కలిగి ఉండాలి, 3 ప్రార్థనాపరుడై ఉండాలి. కాబట్టి ఇది యాజకుడు. మిరియాము ఏం జ్ఞాపకం చేస్తుంది? ఆవరణాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ మీరు గమనించండి, ఆవరణంలో ఏముంటుంది? బలిపీఠము, గంగాళము ఉంటుంది. కాబట్టి ఈ బలిపీఠంలో ఉన్నటువంటి ఆవరణానికి గుర్తుగా మిరియాము అక్కడ మనకు పోల్చబడింది. ప్రవక్తని, రెండవది పాటలు పాడేది,
మూడోది వెంబడించేటట్టుగా మిగతా వారిని చేసేది. కాబట్టి ఇవన్నీ మనం చూడటానికి ఇప్పుడు సమయం లేదు, కానీ ఈ 3 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఈ ఇజ్రాయేల్ ప్రజల్ని కనానికి నడిపించడానికి దేవుడు వాడుకున్నటువంటి 3 సాధనాలు మోషే, అహరోను, మిరియాం. బాగా గమనించండి. వీరు ముగ్గురులో శ్రేష్ఠులు ఎవరు? మోషే అని ఎందుకు అన్నారు? ఎందుకు మిరియాము, ఎందుకు అహరోను కాదు అని అంటే గమనించండి. మోషేకు ఉన్నటువంటి ప్రత్యేకమైన క్వాలిటీస్ అహరోనికి, మిరియాముకి లేవు. చాలా చాలా ఉన్నతమైన క్వాలిటీస్. అందులో 3 ప్రాముఖ్యమైన క్వాలిటీస్ ఏంటి? మోషేకి మొట్టమొదటిది, భూమి మీద ఉన్నటువంటి వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఇది మొదటిది. రెండోది అంటాడు, దేవాది దేవుడు ఆయన గురించి రాసి పెట్టిన మాట ఏంటిది? నా ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నవాడు. నమ్మకత్వానికి సూచన. మొదటిది సాత్వికము, రెండోది నమ్మకత్వం. మూడోది ఏంటంటే, నేను ఇజ్రాయేల్ ప్రజల్లో ఉన్నటువంటి ప్రవక్తలతో మాట్లాడినట్టు కలలలోను దర్శనముల ద్వారా మాట్లాడను. ఎలా మాట్లాడతాను? మోషేతే ముఖాముఖిగా మాట్లాడతాను, అంటే ప్రత్యక్షత కలిగిన వాడు. కాబట్టి మోషే అందుకే మిగతా వారందరికంటే గొప్పవాడు. చూడండి ఎంత అద్భుతమైన. అహరోనేమో పెద్దోడు, మోషే చిన్నోడు. కానీ విచిత్రం ఏంటంటే, వారిని అభిషేకించాలన్నా, వారికి ఏది చేయాలన్నా, వారిని నడిపించాలన్నా, ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా, ప్రభు దగ్గర ఏదైనా పొందుకోవాలన్నా, ఇజ్రాయేల్కి ఏదైనా చెప్పాలన్నా, వాళ్ళని ఏది చేయాలన్నా మొట్టమొదటిగా అహరోనుతో దేవుడు మాట్లాడేవాడు కాదు. మిరియాముతో అటువంటి సలహాలు లేకపోతే ఏమంటారు వాటిని రాకపోకలు చేసేవాడు కాదు దేవుడు. ఒకే ఒక్కడు ఎవరు? మోషేతో ఉండేవాడు. ప్రియమైన వారు గమనించండి. మన మందిరాల్లో నాయకత్వం చేసేటువంటి వారి మీద, యాజకత్వం చేసేటువంటి వారి మీద, మూడోది ఏం చెప్పాను? యాజకత్వము, న్యాయకత్వం ఎవరిది? మోషేది. యాజకత్వము అహరోను. మిరియాము ఏం చేసేది? మోషే నాయకత్వం అయితే, అహరోను యాజకత్వం అయితే, మిరియాము ప్రభుత్వం చేసేది. ఏం ప్రభుత్వం చేసేది? ఎట్లా ప్రభుత్వం చేసేదో తెలుసా? చూడండి, ఆ మాట కూడా మీకు చూపిస్తే చక్కగా అర్థమవుతుంది. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. కొన్ని విషయాలు మనం చూడటానికి దేవుడు అందరికీ కావాలి, వాళ్ళు వీళ్ళని విడిచిపెట్టాడు. 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మోషే కూషు దేశపు స్త్రీ పెండ్లి చేసుకుని ఉండను కనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము, అహరోనులు అతనికి విరోధిగా మాట్లాడిరి. వారు మోషే చేత చదువు. చాలు. ఇక్కడ మీకు అర్థమైందా లేదా? ఇక్కడ ఏం చేసింది అసలు? ఎటువంటి వారి మీద ప్రభుత్వం చేయడానికి ప్రయత్నం చేసింది? అక్కడ అంటున్నాడు, వారు మోషే చేతే మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. కాబట్టి వాళ్ళిద్దరి మీద, మోషే మీద ఏం చేయాలనుకున్నాడు? మిరియాము హెచ్చించుకోవాలనుకున్నాడు, ప్రభుత్వం చేద్దాం అనుకుంది. కాబట్టి ప్రభుత్వం చేసేవారు ఉండాలి, రెండోది ఏంటంటే నాయకత్వం చేసేవారు ఉండాలి, యాజకత్వం చేసే ఉండాలి. ఈ ముగ్గురు కలిపితే క్రొత్త నిబంధనలో దేవుడు మనకి ప్రత్యక్షపరుస్తున్నటువంటి దేవుని సంఘం. వీరు ముగ్గురు కలిస్తే ఏంటి? దేవుని సంఘం. వీళ్ళు ముగ్గురు కలిస్తేనే ఈ ఐగుప్తు దేశం నుంచి కనానికి తీసుకువెళ్ళారు. ఆ మహాసమాజాన్ని, ఈ యొక్క సంఘాన్ని ఎక్కడ తీసుకెళ్లాలా? కనానికి తీసుకెళ్ళాలి. కాబట్టి ఎప్పుడైనా నాయకత్వానికి లోబడాలి, యాజకత్వంతో కలిసి పనిచేయాలి, మిరియాములాగా ప్రభుత్వం చేయాలి. కాకపోతే దైవజనుడి మీద కాదు. ఏంటట కొన్ని ప్రభుత్వాలు ఉంటాయి, కొన్ని చేయాలి. వాటి ఏం చేయాలి? ఇక్కడ ఈవిడ ప్రవచించేది, స్త్రీలను తన వెంబడ నడిపించేది, మూడోది వాళ్ళతో కలిసి పాటలు. ఇది ప్రభుత్వం యొక్క లక్షణాలు. అంతేగాని మోషే మీద మొదటి సాక్ష్యం బాగుంది, రెండో సాక్ష్యం పాడైపోయింది. కాబట్టి ఏం తెచ్చుకుంది? కుష్టి. కాబట్టి ప్రపంచంలో మొట్టమొదటి కుష్టి కలిగిన వారు ఎవరు? బైబిల్లో మొట్టమొదటి కుష్టి వచ్చింది ఎవరికి? ఎవరికి వచ్చింది? మొట్టమొదటి కుష్టి వచ్చింది మోషేకి, రెండోది మిరియామ్కి. ఎక్కడొచ్చింది మొట్టమొదటి కుష్టి మోషేకి? నిర్గమకాండం 3వ అధ్యాయం. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయం. సమయం అయిపోతుంది, ఇవన్నీ చెప్పడానికి మనకి సమయం లేదు, కానీ మొట్టమొదటిది చూస్తామా? ఎక్కడ? మోషేకి మొట్టమొదటిగా చూడండి 4వ అధ్యాయం 6వ వచనమా? మరియు యెహోవా నీ రొమ్ము నుంచుకొనమనగా అతడు తన చెయ్యి రొమ్ము నుంచుకున్న దాని వెలపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలద హిమం వలె తెల్లగా ఆయను. తర్వాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్ము నుంచుకొనమగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్ము నుంచుకుని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతను మిగిలిన శరీరం వలె ఆయను. కాబట్టి మొట్టమొదట కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి ఎవరు? మోషే. కాబట్టి
అటువంటి విధానంలో దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. కాబట్టి ఈరోజు మనం చూడవలసిన విషయం ఏంటంటే, ఈ ముగ్గురిలో మోషేని గురించి కానీ మిరియాముని గురించి మనం ఎక్కువ ప్రస్తావించాం. కారణం ఏంటంటే మన అంశం ఏంటి? యాజక ధర్మం. యాజక ధర్మంలో మోషే ఉన్నాడా, అహరోను ఉన్నాడా, మిరియాము ఉందా? అహరోను ఉన్నాడు. కాబట్టి అహరోను అనేది చాలా బాగా చూడండి, 2 క్రమాలు ఉన్నాయి. మొదటి క్రమం ఏంటి? హెబ్రీయులు రాసిన పత్రిక. ఆ క్రమాలు మనం గుర్తుంచుకోవాలి. బైబిల్ స్టడీ కాబట్టి మన ప్రతి మాట కూడా మనకి తెలియాలి, లేకపోతే మనకి అర్థం కాదు. చూడండి 5వ అధ్యాయం 4వ వచనం. పరిచను చదువునాను. మెల్కీషెదెకు యొక్క క్రమము అని రాయబడింది. తర్వాత అహరోను యొక్క క్రమము అని కూడా రాయబడుతూ వచ్చింది అక్కడ. అది రిఫరెన్స్ మిస్ అయినట్టుంది. చూద్దాం 9వ వచనం. రైట్. కరెక్టే, కాకపోతే అక్కడ అహరోను క్రమము అనేటువంటి మాట కూడా ఉంటుంది. సరే, దాని యొక్క ఇది మిస్ అయింది, కాకపోతే అది మన తర్వాత చూద్దాం. రైట్. కాబట్టి ఈ క్రమంలో చాలా జాగ్రత్తగా వచ్చింది. ఈ క్రమంలో ఏమైంది? ఈ క్రమంలో యాజకత్వము చేయడానికి నూతన నిబంధనలో సరిపోదు. కాబట్టి పాత నిబంధనలో అహరోను క్రమం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు మనం చూడవలసినటువంటి 5 విషయాలలో మొట్టమొదటిది ఏంటట? యాజకుడు అంటే ఎవరు? యాజకుడు యాచకుడు కాదు, యాచించేవాడు కాదు. అవునా? మరి ఎటువంటి వాడు యాజకుడు అంటే? రండి, ఆ మాటలు కూడా మనం చూస్తాం. సంఖ్యాకాండము, క్షమించండి, హెబ్రీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం. మొదటి మాట, 5వ అధ్యాయం మొదటి వచనం. ప్రతి ప్రధాన యాజకుడును మనుషుల నుండి ఏర్పరచబడిన వాడే. మొదటిది ఏంటట? ఏర్పరచబడిన వాడు. ఇందులో నుంచి మనుషుల్లోంచి ఏర్పరచబడిన. తర్వాత పాపముల కొరకు అర్పణలు బలులు అర్పించుటకు, దేవుని విషయమే కార్యములు జరిగించుటకు మనుషుల నిమిత్తము నియమింపబడును. రెండవది నియమింపబడుట. మూడవది 4వ వచనం. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానుగా వహించుకున్నాడు కానీ అహరోను పిలవబడినట్టుగా దేవుని చేత పిలవబడిన వాడై. చాలు, 3 విషయాలు గమనించండి. యాజకుడు లేక ప్రధాన యాజకుడు, లేవీయుడు, వీళ్ళందరూ గమనించండి. లేవీయులు వేరే, యాజకుడు వేరే, ప్రధాన యాజకులు వేరే. గమనించండి. కాకపోతే ప్రధాన యాజకుడు అవ్వాలంటే యాజకుడు అవ్వాలి, యాజకుడు అవ్వాలంటే లేవీయుడు అవ్వాలి. మీరు బాగా గమనించాలి ఈ విషయాలు కూడా. ముందు ఈ యాజకుడు అనేటువంటి వారు యాజకత్వం చేయడానికి దేవుడు వారికి 3 రకాలైనటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. చూడండి సంఖ్యాకాండం 16:47. సంఖ్యాకాండము 16:47 మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 47. క్షమించమ్మా, సంఖ్యాకాండం 16వ అధ్యాయం తీయండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 5వ వచనం. తన వాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వాడిని తన సన్నిధికి రానిచ్చును, ఆయన తన ఏర్పరచుకొని వాడిని తన యొద్దకు చేర్చుకొనును. అది గమనించండి. 9వ వచనంలో తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మల్ని తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇజ్రాయేలు దేవుడు ఇజ్రాయేల్ సమాజంలో మిమ్మల్ని వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా. ఆయన మిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకొను. 3 పదాలు అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది వేరుపాటు చేస్తాడు, రెండోది చేర్చుకుంటాడు, మూడోది ఏర్పాటు చేస్తాడు. గుర్తుంచుకోండి, మొదటిది వేరుపాటు, రెండోది చేర్చుకునుట, మూడోది ఏర్పాటు. ఈ 3 ఎవరికది? లేవీయులకి. బాగా గమనించండి, అక్కడ రాస్తూ వచ్చింది, ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకొనిను కదా, అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. చూడండి, లేవీయులు అందరూ కూడా యాజకత్వం చేయడానికి లేదు, అది గుర్తుంచుకోవాలి. ఈ లేవీయుల్లో 3 కుమారులు ఉన్నారు. అందులో ఎవరికి దేవుడు ఇచ్చాడు? 3 రకాలైనటువంటి తెగలలో కహాతీయులు, మెరారీలు, ఇంకెవరు ఉన్నారు? మీకు ఏది గుర్తుండదు. లేవీయులు ఉన్నటువంటి ఆ 3లో లేవీయులు ఉన్నటువంటి ప్రత్యేకమైన గుంపుకి మాత్రమే దేవుడు ఈ ఆధిక్యతను ఇచ్చాడు. లేవీయులు అందరికీ కూడా యాజకత్వం ఇవ్వడు. బాగా గమనించండి.
మీరు యాజకత్వం అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి కోరాహు ఎవరు? లేవీలే కదా. లేవీలు ఎవరు? కోరాహు ఎవరు? లేవీలే. కానీ వాళ్ళు యాజకత్వం చేసినట్టుందా? లేరు. కానీ వారిని అందరినీ కూడా తర్వాత రోజుల్లో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మొట్టమొదట యాజకత్వం కోరుకునేది కాదు, దేవుడు నీకు ఇచ్చేది. దేవుడు ఇచ్చినంత వరకు జాగ్రత్తగా ఉండాలి. అందుకే కాబట్టి గమనించండి, వారిని ఏర్పరచుకుంటాడు, అందులో నో డౌట్. కానీ వచ్చేంతవరకు మనం ఏం చేయాలా? దేవుని కోసం ఎదురు చూస్తూ ఉండాలి. కాబట్టి 3 విషయాలు. లేవీలు ఏం చేశాడు? చూడండి, లేవీలు ఏం చేశాడు? ఇక్కడ ఏర్పాటు చేయాలా, చేర్చుకోవాలి, ఏర్పడాలి. ఎందుకు నేను ఆ మాట మీకు కూడా జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండం, దీనికి బలమైనటువంటి వచనము, దానితో నిర్ధారణ చేయొచ్చు. సంఖ్యాకాండం క్షమించండి, నిర్గమాకాండం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 26వ వచనం, 27, 28. నిర్గమాకాండం 32, 26, 27, 28. అందుకు మోషే పాలెం యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షమునున్న వారందరూ నా యొద్దకు రండి, లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. బాగా గమనించండి, ఎవరు వచ్చారు? లేవీయులు మాత్రమే వచ్చారు. ఎక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఇది? సీనాయి పర్వతం మీద మోషే వెళ్ళిపోయాడు, 40 దినాలు ఉండిపోయాడు. కింద ఉన్నటువంటి మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి తీసుకుని వచ్చిన మోషే ఏమాయను అని ఇజ్రాయేల్ అందరూ కూడా సనుక్కుంటే, అయ్యా అహరోను, మీ అన్న ఎక్కడికి వెళ్ళిపోయి, మీ తమ్ముడు ఎక్కడికి వెళ్ళిపోయి ఉండిపోయాడు, మా పరిస్థితి ఏంటి అని కింద వాళ్ళందరూ కూడా నా మోషే కోసం ఎదురు చూస్తే అప్పటికి రాడు ఇప్పటికి రాడు. వెంటనే వాడు తమ్ముడే వాళ్ళ అన్న ఏమన్నాడంటే, దయచేసి మా కొరకు ఒక బంగారపు దూడను తయారు చేయి, ఐగుప్తు దేశం నుంచి మమ్మల్ని రప్పించిన దేవుడు దేవత ఇదే అంటాడు. చూడండి 32వ అధ్యాయం మొదటి వచనం అంట, లేము మా ముందర నడుచున్నట్లు ఒక దేవతను మా కొరకు చేయము. చూడండి 4వ వచనంలో అంటాడు, తీసుకొని పోగొరతో రూపం ఏర్పరిచి దాన్ని పోత పోసి దూడగా చేశాను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి రప్పించిన నీ దేవుడు అదే అనిరి. 6వ వచనంలో ఏమైంది? అప్పుడు జనులు తినుటకు, త్రాగుటకు, కూర్చుండుటి, ఆడుకుంటకు లేచిరి. ఎంత ఘోరమైన పరిస్థితికి వచ్చారు చూడండి. మోషే 40 దినాలు వెళ్ళిపోయిన కారణం చేత అహరోను అనేటువంటి, నీ దేని గురించి మాట్లాడుతున్నాను అనేది యాజకత్వం గురించి. ఎలా వచ్చింది యాజకత్వం వీళ్ళకి? మీరు అనుకుంటారు కదా, అసలు యాజకత్వం ఎవరికి రావాలి? రూబేనీయులకు రావాలి. రూబేలు దాటిపోయింది, షిమియోను దాటిపోయింది, యూదా దాటిపోయింది, లేవీలకు వచ్చింది. లేవీలకి విషయం తెలుసా? లేవీలు శపింపబడిన వారు. మీకు తెలుసో లేదో, మీరు అలగొచ్చు ఎలాగా. ఆదికాండ గ్రంథం, నేను మళ్ళీ మూలాలకు వెళ్ళాల్సి వస్తుంది. ఆదికాండ గ్రంథం 49వ అధ్యాయం, ఆదికాండ గ్రంథం 49వ అధ్యాయం 5వ వచనం, 5, 6 వచనాలు. షిమియోను లేవియాను సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలు చేరవద్దు. నా ఘనమా, వారి సంగముతో కలుసుకొనవద్దు. వారి కోపం వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపం వేండ్రమైనది, వారి ఉగ్రత కఠోరమైనది, అవి శపింపబడును. సాధారణమైన వారు కాదు. కారణం ఎందుకు శపించాడు? ఎవరు చేశారు ఇది? యాకోబు అవసాన కాలంలో అంత్యదినంలో సంభవింపబోయేటువంటి సంగతులను యాకోబు తన 12 మంది కుమారులు పిలిచి చెప్తున్న మాటలు ఇవి. ఓ లేవీలారా, మీ ఆయుధములు ఎటువంటివో తెలుసా? బలత్కారపు ఆయుధములు. మీ ఆలోచనలో చేరకూడదు. మీరంత దుర్మార్గులు, మీరు నరహంతకులు, మీరు శపింపబడిన వారు, దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి రావాల్సినటువంటి వారు. దయచేసి గమనించండి ప్రియమైన వారులారా. ఇటువంటి లేవీయులని దేవాది దేవుడు ఆ యొక్క 32 నిర్గమకాండం 32వ అధ్యాయంలో ఇప్పుడు అంటున్న మాట చూడండి. ఇప్పుడు చూడండి, ఏ కత్తులైతే అక్కడ ఎవరు దేనికి ఉపయోగించినారు? వీళ్ళు షిమియోనులు దేనికి ఉపయోగించినారు? తనకు ఒక చెల్లి ఉంది కదా, ఎవరవిడా? దీనా. ఎవరి దగ్గరికి వెళ్ళింది? 34వ అధ్యాయం ఆదికాండ గ్రంథం. లేయా యాకోబు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలు కూడా చూడవెళ్ళెను. ఆ దేశము నేలని హివ్యుడైన హామోరు కుమారుడకు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అభిమానపరచెను. చూడండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఆమెను బట్టి వీళ్ళు ఏమయ్యారు? హంతకులైపోయారు. వీళ్ళు చెప్పిన మాట వాళ్ళు చక్కగా విన్నారు. వాళ్ళు సున్నతి చేసుకున్న టైంలో వాళ్ళందరినీ తెగ నరికేశారు. ఎంత అవమానం, ఎంత ఘోరం, ఎంత దుష్టత్వం, ఎంత భ్రష్టత్వం. దేవుని బిడ్డలు ఇట్లా చేయకూడదు. ఇటువంటి వారు అసలు ఎంపికలోనే లేరు. కాకపోతే అసలు దేవుడు లేవీయులను ఎంపిక చేయడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం చూడండి. నిర్గమకాండం 32వ అధ్యాయం 26వ వచనం. అందుకు మోషే పాలెం ద్వారం నిలిచి, యెహోవా పక్షమున వారందరూ నా యొద్దకు రండి అనగా, లేవీలందరూ ఏమండి 12 మంది గోత్రాల్లో అందరూ ఉన్నారు. లేవీలు ఒక్కలే వచ్చారా? మిగతా వాళ్ళు వచ్చారా? మోషే పిలుపుకి చూడండి. అందుకే లేవీయులు పిలవబడిన వారు అన్నాను. అర్థమైందా? పిలుపు దేనికితో సంబంధించింది? విధేయతకు సంబంధించింది. మోషే పిలిచినాడు, మొత్తం అందరూ కూడా, లేవీయులు మాత్రం వచ్చారు. రెండోది చూడండి, తర్వాత అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమును కట్టుకొని. అసలు విషయం ఎవరు కట్టుకోవాలి? కత్తి ఉపయోగించవలసింది ఎవరు? యూదా గోత్రం మాత్రమే. యూదా ఎవరు? రాజులు. దావీదు యూదా సంతానం. అర్థమవుట్లే మీకు? సౌలు
బెన్యామీను, అది వేరే విషయం. ఎక్కడి నుంచి? యోధా, సొలొమోను, యోధా రాజులు, వీళ్ళందరూ కూడా. కాబట్టి ప్రియమైన వారలారా, కత్తి తీసుకొని ఏం చేయమంటున్నాడు చూసుకోండి. నడుము కట్టుకొని పాలెముల ద్వారము నుండి ద్వారమునకు వెలుచు ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికాడిని, ప్రతివాడిని తన పొరుగువాడిని చంపవలనని ఇజ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చుచున్నాడను. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలు ఇంచుమించు 3,000 మంది. చెప్పండి, 3,000 మంది. ఇప్పుడు చదవండి 29. ఏలైనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మల్ని ఆశ్రయించట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే కానీ తన సహోదరు మీద పడియే కానీ యెహోవా మిమ్మను మీరే ప్రతిష్ట చేసుకొనెడు అనేను. చూడండి ఎంత అద్భుతమైన మాట. లేవీయులు యాజకత్వం రావడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే మోషే చెప్పినటువంటి పిలుపుకి లోబడ్డారు. రెండోది ఏంటంటే బంధుత్వం చూసుకోలేదు. ముందు ఏంటట? సహోదరుడు ఉన్నాడు, స్నేహితుడు ఉన్నాడు, చిలికాడంటే స్నేహితుడు. మూడోది చెప్పండి, పొరుగు వాళ్ళని కూడా చూడలేదు. ఇది ఏం జ్ఞాపకం చేస్తుంది? యాజకత్వం చేసేవారు, లేవీయులు అనేటువంటి వారు బంధుత్వాలను చూడకూడదు, దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. అర్థమవుతుందా? కత్తి దేన్ని సూచిస్తుంది? తీర్పుని. కత్తి ఏం సూచిస్తుంది? తీర్పు. చాలా జాగ్రత్తగా ఉండాలి యాజకత్వం చేసేవాళ్ళు. దేవుని యొక్క పరిచర్య యాజకత్వం చేసేవాళ్ళు తల్లిని, తండ్రిని, అక్కచెల్లిని, అన్నదమ్ముల్ని, దాసుల్ని, దాసురాండ్రుని, భార్యల్ని, పిల్లల్ని కూడా దేవుడి కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించడానికి లేదు. అటువంటి వాడు ఉంటే ఉపేక్షించుకోకపోతే దేవుని యొక్క పరిచర్య యాజకత్వం పనికిరాడు. కాబట్టి పిలుపు చాలా చాలా ప్రాముఖ్యం, ఏర్పాటు చాలా చాలా ప్రాముఖ్యం. అందుకే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం త్వరగా చదవండి, చాలా విషయాలు ఉన్నాయి. సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోండి. మరి జాగ్రత్త పడండి. ఎవరు పడితే అలా రావడానికి లేదు. సేవ చేస్తామని వచ్చేకూడదు. దేవుని పిలుపు, దేవుడి స్వరం, దేవుని వాక్యం ద్వారా, అన్నిటికంటే శ్రేష్టమైన దేవుని వాక్యం ద్వారా నీతో మాట్లాడితే దేవుని యాజకత్వ పరిచర్యలో నువ్వు ఉంటావు. ఎందుకో తెలుసా? దేవుని పరిచర్యకు వచ్చిన విపరీతమైన కష్టాలు వస్తాయి. అనవసరంగా వచ్చాను రా బాబు, అనవసరంగా డ్యూటీ చేసుకుంటే బాగును, భార్య బిడ్డలు పోషించుకుంటే బాగుని వెనక్కి తిరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది దేవుని పిలుపుని పట్టి, ఎందుకు? వారి పిలుపు కలిగిన వారు, వాళ్ళ ప్రతిష్టత కలిగిన వారు, వాళ్ళ అభిషేకం కలిగిన వారు, వారి పరిశుద్ధత కలిగిన వారు, వారి వేర్పాటు కలిగిన వారు, దేవుడి చేత నియమించబడిన వారు. కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఉండదు, దేవుడు చూసుకుంటాడు వాళ్ళందరి గురించి. ప్రియమైన వారు గమనించండి. ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను? లేవీయులకు యాజకత్వ పరిచర్య ఎలా వచ్చింది? అక్కడేమో శాపగ్రస్తులు, చంపడం ద్వారా నరహంతకులు. ఇప్పుడేమయ్యారు? ఎక్కడైతే ఏ సమాజం కొరకైతే, దేని కొరకైతే వాళ్ళు ఇచ్చేసారో 12 మంది గోత్రాల్లో వారి యొక్క సంతాన రక్షణ కూడా ఇప్పుడు వారి నుంచి వీళ్ళు ఏమైపోయారు? ప్రత్యేకించుకున్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేశారు? మొదట యెహోవా మోషే మాట ఆలకించారు, బయటకు వచ్చారు, వేరుపాటు అయిపోయింది. రెండోది కత్తి చేతబట్టుకొని బంధుత్వం చూసుకోలేదు, పైకి వచ్చారు. ఇప్పుడు మూడోది వాళ్ళని ప్రతిష్ఠించుకున్నారని చెప్పాడు. మీరే ప్రతిష్ఠ చేసుకొనుడనిరి 29వ వచనం. తన సహోదరుల మీద పడియే కానీ యెహోవాకు మిమ్మల్ని మీరే ప్రతిష్ఠ చేసుకోండి. కాబట్టి ప్రియమైన వారలారా, లేవీయులు అంటే పిలుపు కలిగిన వారు, మొదటిది. రెండోది ఏంటి? మొదటిది పిలుపు, రెండోది వారిని అందరినీ చంపినారంటే ఏంటి దాని అర్థం? చెప్పండి. నేను అందుకే మొదటి బైబిల్ స్టడీలో చెప్పాను, యాజకుడికి 2 ఉండాలి. మందిరములో యాజకత్వం, బయటన రాజరికం. రాజరికం ఏం చేయాలి? కత్తి పట్టుకొని చంపాలి. అంటే లోకంలోకి వెళ్ళి కత్తి పట్టుకొని పొట్టడం కాదు. అంటే ఏముండాలి? యాజకుడికి, కొత్త నిబంధన యాజకుడికి బయట పోరాటం, లోపల ఏంటి? ప్రార్థనా జీవితం. ధూపం లోపల వేయాలి మందిరంలో, బయట పోరాడాలి. ఇప్పుడు ఏంటి మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మనం, ఇది మన యాజకుడు కదా, మనం అందరం కూడా రాజులైనా యాజక సమూహం. బయటనే ఏం చేయాలి మనం? ఇదేంతో పోరాడతాం? శరీరంతో పోరాడాలి. మనకున్న కత్తి ఏంటి? వాక్యం అనే కత్తితో శరీరంతో మొట్టమొదటి పోరాడాలి. మొదటిది సెల్ఫ్, రెండోది సిన్, మూడోది సాటన్. ఈ 3 చేయాలి. అర్థమైందా మీకు? మొదటిది ఏంటి? సెల్ఫ్, నీతో నువ్వు పోరాడాలి. రెండోది పాపంతో పోరాడాలి. 3 సాటన్, వాడితో పోరాడాలి. అప్పుడే నువ్వు ఏంటి? రాజులైన యాజక సమూహం. బయట పోరాడుతూ ఉంటావు, లోపల ఏం చేస్తుంటావు? ప్రార్థన. లోపలేంటి? ఆరాధన. లోపలేంటి? స్తుతి. కాబట్టి యాజకుడికి ఇవన్నీ ఉండాలి. ప్రత్యక్ష గుడారంలో, పరిశుద్ధ స్థలంలో నేను చెప్పాను. మీకా రాసిన గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం ఏం చెప్పాను? వారిని నడిపించుటకు ఎవరిని దేవుడు పంపించాడు? పిలుపు కలిగిన వారునే ఉండాలి. మోషే, అహరోను, మిరియం ఎవరికి సాదృశ్యం? ఆవరణం. అహరోను ఎవరికి? పరిశుద్ధ స్థలం. మోషే అతి పరిశుద్ధ స్థలమైన మందసం. మోషే నాయకత్వం, నాయకుడు, నడిపించేది. మందసం నడిపిస్తుంది ఇశ్రాయేల్ని. యాజకుడు ఏం చేయాలి? మందిరంలో ప్రత్యక్షుడు పరిచయం చేయాలి. 3 ఉంటాయి. ఏం చెప్పాను? ధూపవేదిక, ధూపవృక్షము, సన్నిధి రొట్టెల బల్ల. రొట్టె దేవుని వాక్యం, దేవవృక్షం వెలుగు, సాక్ష్యం. ధూపవేదిక ప్రార్థనా జీవితం, ప్రార్థనాపరుడై ఉండాలి. యాజకుడు సాక్ష్యం కలిగి ఉండాలి, వాక్యం బోధించేవాడు ఉండాలి. వాడే యాజకుడు, లేకపోతే యాజకుడు కాదు. మిరియాం ఎవరికి సాదృశ్యం? 3 రకాలైన గుణాలు. సరే, అవన్నీ చూడటానికి మళ్ళీ సమయం లేదు. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుతున్న విషయాలు ఏంటి? యాజకత్వం గురించి మాట్లాడుతున్నాం. లేవీయులకు ఎలా వచ్చిందో చెప్పాను. ఇప్పుడు లేవీయులు మొదటిది వేరుపరచబడిన వారు, దేవుని చేత చేర్చుకోబడిన వారు. మూడోది ఏర్పాటు చేశాను. ఇప్పుడు ఈ యాజకుడు లేవీయులు ఎలాగైతే, ఇప్పుడు ప్రధాన యాజకుడు ఏమై ఉండాలి? చూడండి,
ప్రధాన యాజకుడు. యాజకత్వంలోనే ఇప్పుడు యాజకుడు గురించి చూసాం, లేవీయుల గురించి. ఇప్పుడు ప్రధాన యాజకుడు. ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం చదవండి. ఇప్పుడు మొదటి వచనం. ప్రధాన యాజకుడు మనుషుల్లో నుండి చూడండి ఏర్పరచబడిన వాడు. తర్వాత పాపముల కొరకు అర్పణకు బలులను అర్పించుకు దేవుని విషయం కార్యములు జరిగించు మనుషుల చేత నిమిత్తము నియమింపబడిన వాడు. 4వ వచనం. మరియు ఎవడను ఈ ఘనత తన కొరకే తను వహించుకున్నాడు కానీ అహరోను పిలవబడినట్టుగా దేవుని చేత పిలవబడినవాడు. 3 విషయాలు. ప్రధాన యాజకుడు దేవుని చేత పిలవబడాలి, దేవుని చేత ఏర్పరచబడాలి, దేవుని చేత నియమింపబడాలి. 3 విషయాలు అక్కడ గమనించండి. లేవీలు వేరు, ప్రధాన యాజకుడు వేరు. అందులో ఏమున్నాయి? 2 సమానం. వాళ్ళు వేరుపాటు జీవితం, చేర్చబడడం, 3వది ఏర్పాటు. ఇందులో ఏర్పాటు ఒకటే కనబడుతుంది. కానీ ప్రధాన యాజకుడు ఏర్పాటు తర్వాత జరిగే 2 ఉన్నాయి. ఏంటది? దేవుని చేత పిలవబడాలి. అందుకే మీరు యాజకత్వం కూడా కోరుతున్నారా అని అడుగుతాడు. అర్థమైందా మీకు? లేవీలు వారికి యాజకత్వం, నువ్వేనా యాజకుడు, మేము కాదా? దేవుడు నీతోనే మాట్లాడు, మాతో మాట్లాడా, నువ్వు మాత్రమే కార్యాలు చేయగలవు, మేము కార్యాలు చేయలేమో అనుకున్నారు. ఎవరు? ఇజ్రాయేల్ యొక్క సర్వ సమాజం. ఎవరి మీద? మోషే అహరోనుల మీద పోగుబడి. అందుకే కదా దాతాను, అబిరాము, ఓను 250 మంది పెద్దలు సభికులందరూ కూడా అయిపోయారు. ఎంత భయంకరమైన తీర్పు! మామూలు తీర్పు కాదండి. ఒక్క మోషే మీద తిరగబడినందుకు మనుషులకు వచ్చినట్టు సాధారణమైన మరణం రాలా. భూమి ఏం చేసింది? నెరవిడిచి మొత్తం మింగేసింది. 2 చచ్చిపోయారు, 3 చచ్చిపోయారు, 250. ఈ 3 భూమి విడిస్తే ఎవరిని? దాతాను, అబిరాము, ఓను వారి పిల్లల్ని, వారి పసిపిల్లల్ని, వారికి ఉన్నట్టు సంతానాన్ని, వారికి ఉన్న సమస్తాన్ని, సాంపత్యం అంతా భూమి ఇలాగ నెరవేర్చి అలాగ లోపలికి వెళ్ళిపోయారు పాతాళంలోకి. అక్కడ పాతాళం అని రాయబడితే వచ్చింది. వెంటనే అది చూసి 250 మంది ఏమయ్యారు? పరిగెట్టారు. ఎవరు? ఈ 3 ఆధారం చేసుకొని వారితో పాటు వెంబడించిన వారు. ఇమీడియట్గా ఏంది? ఆకాశం నుండి అగ్ని గ్రవులుకొని వాళ్ళని అక్కడికే దహించు. అమ్మో భయంకరమైన పరిస్థితి. 250 మంది ప్లస్ 3 కలిపితే 253 మంది. 1 డే స్పాట్ డెడ్. మహాభయంకరమైన పరిస్థితి. మరనాడు ఏమైపోయింది? మరనాడు ఏమైంది? ఈ సర్వ సమాజం మరలా తిరగబడ్డారు. ఎవరు? మోషే మీద. అయ్యో కోరాహులు చచ్చిపోయారు, దాతాను, అబిరాములు అందరూ చచ్చిపోయారు, 250 మంది. ఇదేనా మోషే నువ్వు చేసింది? వెంటనే ఆ మాటలు మళ్ళీ దేవుడు విన్నాడు. ఏం చేశాడు? మళ్ళీ ఆకాశం నుంచి ఏం చేసుకోడు? మొదటిదేమో భూమి నెరవేర్చాడు, రెండోదేమో అగ్ని తీసుకొచ్చాడు, మూడోది ఏం చేశాడంటే తెగులును పంపించాడు. ఇందాకలా చూడండి, మొదట తిరగబడింది దాతాను, అబిరాము, ఓనే 3. తర్వాత వారితో పాటు కలిసి వాళ్ళకి సపోర్టర్స్గా ఎవరు? కార్యకర్తలు అందరూ ఎవరు? 250 మంది. వీళ్ళు భూమి నెరవేర్చింది, అగ్ని రగులుకొని చచ్చిపోయారు. కానీ వీళ్ళకి తెగులు వచ్చింది. ఇప్పుడేం కాదండి, అప్పుడు మామూలు తెగులు, మామూలు భయంకరమైన తెగులు. సంఖ్యాకాండంలో చూడండి, ఆ మాట చూపిస్తాను. ఎంత అద్భుతం. సమయం అయిపోయింది. సంఖ్యాకాండం ఎక్కడుంది అది? సంఖ్యాకాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం 21. రైట్, కరెక్టే. సంఖ్యాకాండం అది కాదండి, సంఖ్యాకాండం కాదు, నిర్గమకాండం అనుకుంటా. ఎవరికి రాలేదా? అయ్యో, ఎవరికి దొరకలేదా? ఎన్నోదండి అధ్యాయము? సంఖ్యాకాండము 21 కాదండి అది. లేదు బ్రదర్, ద్వితీయోపదేశకాండం కాదు. ఆ పాత బైబిలు అది ఉంటే నాకు చాలా ఇమీడియట్గా అది నేను తీసేవాడిని. తాపకరమైన సర్పాలు కాదు పాస్టర్ గారు. రండి, 16వ వచనం, సంఖ్యాకాండం 16 41. మర్నాడు ఇజ్రాయేల్ సర్వ సమాజం మోషే అహరోనులకు విరోధంగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితరని చెప్పి విరోధంగా కూడిన వారి ప్రత్యక్ష గుడారం వైపు తిరిగి చూడగా మేఘం దానికి అమ్మిన యెహోవా మహిమ కనబడిన. మోషే అహరోనుల ప్రత్యక్ష గుడారం మీదకి రాగా, యెహోవా మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోడే క్షణంలో నేను వారిని నశింపజేసేదను. ఎంతమంది చచ్చిపోయారో తెలుసా? తెగులు చేత. 49వ వచనం. కొరాహు తిరుగుబాటున చనిపోయిన వారు కాక చాలు. ఎంతమంది? 14,700. ఇవన్నీ దేని గురించి? కారణం ఏంటి? దేని గురించి అంటే కేవలము దైవజనుడైన మోషే, యాజకుడు అయినటువంటి అహరోను మీద సొనుగుడు, తిరుగుబాటు చేయడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్. కాబట్టి ఇవన్నీ మనం ఎందుకు చెప్తున్నానంటే,
యాజకుడు ఎంత గొప్పవాడో, నాయకుడు ఎంత గొప్పవాడో, దేవుని ఇంట్లో పరిచయం చేసేవాళ్ళు ఎంత గొప్ప, వాళ్ళ మీద తిరుగుబాటు కానీ, పరిచయం చేసే వాళ్ళ మీద కానీ మనం ఏమీ కూడా అనడానికి లేదు. కాబట్టి ఎంతవరకు మనం చూసాం? యాజకుడు యాజకత్వములో ఉన్నటువంటి వారికి ఎలా వచ్చింది, ఆపాదించబడిందని మనం చూడడం జరిగింది. ఇప్పుడు అతి ప్రాముఖ్యమైనటువంటి అంశంలోకి వెళ్తాం. ఏంటది? యాజకత్వంలో నేనేం చెప్పాను? యాజకుడు అంటే ఏం చెప్పాను? ఇప్పుడు యాజకులు ఆగాలంటే ఏమవ్వాలి? అందరూ యాజకులు, మీరు యాజకత్వమును కూడా కోరుతున్నారన్నాడు. యాజకత్వమును కోరాలంటే ఆ యాజకుడు ఇక ఏమై ఉండాలి? చూడండి, సాధారణంగా మామూలుగా ఈ మాటలు మాత్రం మనం పక్కగా మనం గుర్తు చేసుకోవాలి. చూడండి, నిర్గమకాండం 28:41. నిర్గమకాండం 28:41. నిర్గమకాండం 28:41. నీవు నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను వాటిని తొలగింపవలెను. చూడండి, అక్కడ మోషేతో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. వారు నాకు యాజకులు అవ్వాలంటే వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను. యాజకుడు అవ్వడానికి 3 కండిషన్స్. వాట్ ఆర్ ద 3 కండిషన్స్? మొదటిది అభిషేకము, రెండోది ప్రతిష్ఠ, మూడోది పరిశుద్ధత. ఈ 3 ఉంటే వారు యాజకులు అవ్వడానికి అను. ఇప్పుడు మనలో కూర్చున్న వాళ్ళందరూ కూడా యాజకులు అవ్వాలని మీరు అనుకుంటే దేవుడు అందరికీ ఉచితంగా ఇచ్చాడు. మనం రాజులైన యాజకులు, మనం పిలుపు కలిగిన వాళ్ళము, దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళము. చెప్పండి, దేవుని చేత నియమింపబడిన, చెప్పండి మళ్ళీ మొదటిది ఏంటి? దేవుని చేత ఏర్పరచబడిన వారము, దేవుని చేత నియమించబడిన వారు, దేవుని యొక్క పిలుపు. మనమందరం పిలుపు కలిగిన వారమేనా? పిలుపు కలిగినామా లేదా? ఎక్కడి నుంచి ఎక్కడ పిలిచాడు దేవుడు మనల్ని? 3 నుంచి 3 లోకంలో నుంచి మనల్ని పిల్లల ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఎక్కడి నుంచి పిలిచాడు? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. పిలుపు కలిగిన వారం, వేరు చేయబడిన వారం, లేక నియమించబడిన వారం. నియమించాడా లేదా? దేని కొరకు నియమించాడు? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన గుణాత్మ ప్రచురము చేయడానికి మనల్ని నియమించాడు. సో అది పాత్ర పక్కన పెడదాం. మన యాజకత్వ క్రమం, ధర్మము, మర్యాద ఇవన్నీ చూడటానికి మనం చూస్తున్న విషయాలు. కాబట్టి ప్రియమైన వారు గమనించండి. ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే ఏం చెప్పబోతున్నాం మనం ఇప్పుడు? దేని గురించి చూడబోతున్నాం? దేవునికి యాజకుడు అవ్వాలంటే 3 కండిషన్స్ ఉండాలి. మొదటిది అభిషేకింపబడాలి, 2 ప్రతిష్ఠింపబడాలి, 3 రైట్. మీరు గమనించండి, ఇప్పుడు ఇదే చాలా చాలా ప్రమాణం. ఇప్పుడు నేను తర్వాత 5 విషయాలు చెప్పాను కదా యాజకుడికి సంబంధించినవి. 5 విషయాలు ఏంటని చెప్పాను? మొదటిది చెప్పండి. యాజకత్వంలో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చూస్తున్నాం మనం. ఏంటది? యాజకులైన వ్యక్తులు. నెంబర్ 2 యాజకుని యొక్క విధులు. నెంబర్ 3 యాజకుని యొక్క వస్త్రాలు. నెంబర్ 4 యాజకుని యొక్క వస్తువులు. నెంబర్ 5 యాజకుని యొక్క విందులు. అర్థమైంది నేను చెప్పిన మాట? మొదటిది ఎవరు యాజకుగా వ్యక్తులుగా ఉండాలి, మీకు అర్థమవుతుందా? వ్యక్తులు. రెండోది విధులు. మూడోది వస్త్రాలు. నాలుగోది వస్తువులు. ఐదోది విందు. ఇది 5 చాలా ప్రాముఖ్యం. పరిచర్య ధర్మం అయినట్టుది కాదు, ఇది చాలా టఫ్ సబ్జెక్టు. కాబట్టి ఇప్పుడు ఏంటవుతున్నా? యాజక వ్యక్తులు. ఒక వ్యక్తి యాజకుడు అవ్వాలంటే, వ్యక్తిగా మారాలంటే 3 చెప్పాను. మొదటి ఏర్పాటు, నియమింపబడ్డాం, దేవుని చేత పిలవబడ్డాం. రైట్, అది అయిపోయింది. ఇది దేవునికి సంబంధించింది. కానీ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటో తెలుసా? అభిషేకింపబడాలి, ప్రతిష్ఠింపబడాలి, పరిశుద్ధపరచబడాలి. నేను అంటాను, ఎక్కడి నుంచి మొదలు పెడదాం? అభిషేకమా, ప్రతిష్ఠత, పరిశుద్ధత? దేని నుంచి? మధ్య నుంచి ముందుగా, ముందు నుంచి వెనక్క? అభిషేకం నుంచి మొదలు పెడదాం. బైబిల్లో ఒక వ్యక్తిని దేవుడు 7 విషయాల కొరకు అభిషేకిస్తాడు. బాగా గమనించండి. ఏంటట? 7 విషయాల కొరకు అభిషేకిస్తాడు దేవుడు. ఇప్పుడు అభిషేకం ఈరోజు చూసి, రేపు ప్రతిష్ఠత గురించి చూసి, తర్వాత ఒక పరిశుద్ధత గురించి చూస్తాం. అక్కడితో మనము యాజకులైన వ్యక్తులు కంప్లీట్ అవుతుంది. తర్వాత బైబిల్ స్టడీలో యాజకుని యొక్క విధులు చూస్తాం. ఆ తర్వాత బైబిల్ స్టడీలో యాజకుని యొక్క వస్త్రాలు చూస్తాం. యాజకుని వస్త్రాలు ఉన్నాయి, మామూలు విషయం వస్తే ప్రతి 6 వస్త్రాలు చాలా ప్రాముఖ్యం. తెలుసా మీకు ఏ వస్త్రాలు ఉన్నాయో? సరే, ఇవన్నీ చెప్తాను తర్వాత యాజకుని యొక్క వస్తువులు, ఉపకరణాలు, ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి 6 ఉపకరణాలు చూస్తాం. తర్వాత విందు. కాబట్టి ఇవన్నీ కూడా యాజకుడు ఏం తినాలో కూడా చెప్తాను. అప్పుడుతో మనకు యాజక ధర్మంలో యాజకత్వం మొత్తం అంతా మనకు కంప్లీట్ అయినట్టు. అంతవరకు కంప్లీట్. ఇప్పుడు చూడవలసినవి ఏంటి? అభిషేకం. ఒక వ్యక్తి దేవుడు యాజకుడు అవ్వడంటే ఆయనకి 7 రకాలుగా దేవుడు 7 విషయాల కొరకు దేవుడు అభిషేకిస్తాడు. రండి, మొట్టమొదటి అభిషేకం బాగా గమనించండి. ప్రతి మాట నోట్ చేయండి. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. త్వరగా మనం చూస్తే మనకు సమయం అయిపోతుంది. మొదటి సమూయేలు 10:1.
అప్పుడు సమూయేలు తైలపు బుడ్డు పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతను ముద్దు పెట్టుకొని యెహోవాని అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించున్నాడని చెప్పి ఇలాగూ మొట్టమొదటి దేవుడు ఒక వ్యక్తిని అభిషేకించడం దేని కొరకు అంటే దేని కొరకు? తన స్వాస్థ్యం మీద అధిపతిగా ఉండడం కొరకు. అర్థమవుతుందా? దేవుడు ఎందుకు అభిషేకిస్తాడు? దీన్ని ఏమంటారంటే స్వాస్థ్యం మీద అధిపతి ఉండడం అంటే రాజరికానికి, అంటే రాజు. ఏం అభిషేకం ఇది? రాజుకి 2 అభిషేకాలు ఉండాలి. ఏంటి చెప్పండి? చెప్పండి, 2 అభిషేకాలు ఏంటి? మొదటిది తైలాభిషేకం, రెండోది పట్టాభిషేకం. ఏమండి చెప్పరేటండి సిస్టర్లు? మొదటిది ఏంటి? తైలాభిషేకం, రెండోది పట్టాభిషేకం. రైట్. మొదటిది నెంబర్ 2 కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 9వ వచనం. కీర్తన గ్రంథం 45:9 రెండో అభిషేకం. నీ దైనందినటువంటి స్త్రీలలో బిడా ఎక్కడ చదువుతున్నారా? 7 నాన్న. నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాడు అందరికంటే హెచ్చగునట్లు నేను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. దానికి క్రాస్ రిఫరెన్స్ చూడండి. హెబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీలు 1:9. నువ్వు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడు వారందరికంటే నీ నిచ్చోగునట్లు ఆనంద తైలముతో అభిషేకించారు. రెండవ అభిషేకం. మానవుడికి కావాల్సింది ఏంటి? అభిషేకం. చూడండి, తైలాభిషేకము కాదు. ఏ అభిషేకం ఇది? ఆనంద అభిషేకం. అభిషేకము మీరు అనుకుంటారేమో, ఎవరికి దేవుడు ఆనంద అభిషేకం ఇస్తాడు చెప్పండి? ఏ అభిషేకం ఇది? ఆనంద అభిషేకం. ఎవరికి ఇస్తాడు చెప్పండి ఆనంద అభిషేకం? ఎవరికి ఇస్తాడు? 2 చెప్పాను ఇక్కడ కీర్తన గ్రంథంలో చెప్పాను, హెబ్రీలు రాసి చెప్పాను. నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను, ఇక్కడ ఏముంది? హెబ్రీలు రాసిన పత్రిక 1:9లో నువ్వు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి. గమనించండి, నీతి అంటే అర్థం ఏంటి చెప్పాను గత దినాల్లో. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. యాకోబు 2:23. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడిన లేఖనము. ఇప్పుడు చెప్పండి, నీతి అంటే ఏంటి? దేవుని నమ్మడం. దేవుని నమ్మడం అంటే ఎంత నమ్మాడో? అబ్రహాము నమ్మినట్టు నమ్మాలి. మనం అందరూ నమ్ముతాం, ఆ నమ్మకం దేవుడికి అవసరంలా. చాలామంది దేవుడిని నమ్ముతాం కదా, ఆ నమ్మకం కాదు. అబ్రహాము నమ్మినట్టు నమ్మాలి. అబ్రహాం ఎలా నమ్మాడు? బీభత్సంగా నమ్మాడు. బీభత్సంగా అంటే అర్థం ఏంటి? ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి. నమ్మడం అంటే ఏంటి చెప్పండి? బీభత్సంగా నమ్మడం అంటే ఏంటి చెప్పండి? ఏటా నమ్మకం? ఆ విశ్వాసం అంత నీట్గా ఎలాగెంచబడ్డాడు? దేవుని మీద నమ్మకం నేను చెప్తా. ఎన్ని ఉన్నాయి? అబ్రహాం జీవితంలో 7 విషయాల కొరకు నమ్మాడు. తెలుసా మీకు? అందులో టాప్ ఏంటి? తన కుమారుడు. చెప్పండి, ప్రతి సిచ్యువేషన్ టాపే. ఏదని చెప్పలేను. 2 చెప్పండి, నేను చెప్తాను. 100 సంవత్సరాల్లో, వింటున్నారా? 100 సంవత్సరాల ప్రాయంలో ముసలివాడు, పండు ముసలి, స్త్రీ ధర్మాలన్నీ నిలిచిపోయి తన భార్యకి, అందులో నుంచి కుమారుడు పుట్టించాడు. నమ్ముతాడా? ఏమన్నా నమ్ముతారా? 100 సంవత్సరాల ముసలోడికి, ముసలామ్మకి చక్కటైనటువంటి సుందరాంగుడైనటువంటి కొడుకు పుడతాడా? అసలు స్త్రీ ధర్మాలు నిలిచిపోయి కదా. పిల్లలు పుట్టడానికి కనీసం ఆ గర్భము అది లేదు. కానీ గొప్ప దేవుడు ఏంటో తెలుసా? దేవా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నీ దేవునికి, మనం సేవిస్తున్న దేవునికి అసాధ్యమైనది లేదు. ఇది టాపు. ఇలాంటి బోల్డ్ ఉన్నాయి. అందులో 7ట్లో ఇది 6వది. 7వది ఏంటి టాపు? నీకే 100 సంవత్సరాల్లో నీకు ఏ కొడుకునేది ఇచ్చాను నువ్వు నా కొరకు? నమ్మాడా లేదా దేవుడిని? ఎలా నమ్మాడు తెలుసా? ప్రభువా, 100 సంవత్సరాలు ఇచ్చిన కొడుకుని, చెప్పండి, 100 సంవత్సరాల్లో ఎవరికి పుట్టరు, అలాగే నువ్వు పుట్టించో కొడుకునిచ్చావు. నా కొడుకునే ఆ మోరియా పర్వతం మీద దహన బలిగా నీ కోసం నువ్వు అడిగా కదా, నేను ఇచ్చేస్తాను. దాని అర్థమే నమ్మడం అంటే, నమ్మకం అంటే దేవుడు నమ్మకం అంటే ఇక్కడ దేవుడు నీతి అంటే అర్థమేంటి తెలుసా? నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు ప్రభువా, ఇది నువ్వు కోరుకున్నావంటే దీనికంటే శ్రేష్టమైనది ఇస్తా ప్రభా అనేటువంటి దాని కొరకు ఏదైనా చేయగలడు దేవుడు. అది మన దేవుడికి ఉన్న గొప్ప క్వాలిటీ. కాకపోతే ఏంటంటే చిన్న టెస్ట్ పెడతాడు. వీడు నా దగ్గరికి వస్తాడా రాడా, వీడు నా నమ్ముతాడా నమ్మడా, ఊరు ఎంతవరకు తిరుగుతుందో తిరగరా, నువ్వు ఎంతవరకు ఉంటావు ఉండవు మొత్తాన్ని దేవుడి మీద. నేను ఒక మాట చెప్పనండి, ఏ బిడ్డ మీద అయితే దేవుని ప్రణాళిక ఉందో వాడు లోకంలో విచ్చలవిడికి భ్రష్టుడై తిరిగినప్పుడు ఆ పిల్లక పట్టుకొని తీసుకొని మళ్ళీ దేవుని మందిరంలో నిలబెడతాడు. ఆయనకి తెలుసు ఎలా చేయాలో, పిచ్చకపోతాం మనం ఆయన ప్లానింగ్స్. కాబట్టి ప్రియమైన వారలారా, అబ్రహాము దేవుని నమ్మిన అది అతనికి ఇది. నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను
దేవునికి ఏదైనా ఇష్టం కానివ్వండి, దుర్నీతి అనగా భక్తిహీనత అంటే గొప్ప చిరాకు. భక్తిహీనుడిగా ఉండకూడదు. భక్తిహీనుడు ఎవరు? ఫస్ట్ ఏడు తెలుసా భక్తిహీనత? ఫస్ట్ ఏమొస్తుంది తెలుసా భక్తిహీనత? ఏం చేస్తాడు? భక్తి తగ్గిందంటే సపాన అని అర్థం. సరే, ఇవన్నీ చెప్పడానికి లేదు సమయం కాబట్టి మొదటి దేని కొరకు అభిషేకిస్తాడు దేవుడు? మొదటి దేని కొరకు? తన స్వాస్థ్యము మీద అధికారిగా ఉండడం కొరకు. రెండోది, నీ జీవితంలో ఎప్పుడూ ఆనందం ఉండాలని. దేవుడు మీకు తెలుసా, ఆనందం అనేది ఒక అభిషేకం అండి. ఆ సిస్టర్ అండి ఎప్పుడు సంతోషంగా ఉంటుందని మరి ఏటో తెలియదు, అదొక అభిషేకం. తెలుసా మీకు? ఎందుకో తెలుసా? దేవుని యందు విశ్వాసం అంత ఉంచుతుంది కాబట్టి. మీకు అర్థమవుతుంది నేను చెప్పింది. యెషయా గ్రంథంలో ఏమనుంది? ఎవని మనసు ఆయన మీద ఆనుకొనును వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. ఎందుకనగా ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచును. అది నీతి అంటే మొదటిది. రెండోది చూసాం. మూడోది దేనికోసం అభిషేకిస్తాడు? మూడోది చాలా ప్రాముఖ్యమైన మాట. లూకాసు వార్త, ఇది చాలా చాలా ప్రాముఖ్యం. ఇది ఎంతమందికి ఉంది అభిషేకం? లూకాసు వార్త 4:18. లూకాసు వార్త 4:18. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, దీనులకు సువార్త ప్రకటించుటకు. దేని కొరకు అభిషేకం? ఎవరికి ప్రకటించాలి? ఎవరికి? బీదలకు. సిస్టర్ దీనులు అన్నారు, మరి దీనులు అన్నారా మీరు? ఇప్పుడు బీదలు అన్నారా? ఎవరన్నారు? దీనులు అన్నారు. యెషయా గ్రంథం 61:1 చదవండి. యెషయా గ్రంథం 61:1. యెషయా గ్రంథం దేవునికి మహిమ కలుగును గాక. మీకు ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకుంటాను. మళ్ళీ దానికోసం వెయిట్ చేస్తారేమో. అక్కడ రాసుకోండి, అది గొప్పది. ఇప్పుడు చెప్పండి, ఎవరు బీదలు, ఎవరు దీనులు? ఎవరు బీదలు, ఎవరు దీనులు? అరే చెప్పరేంటి? ఎవరు బీదలు, ఎవరు దీనులు? నేను చెప్తా. మత్తయి సువార్త 5:3. మత్తయి సువార్త 5:3. అక్కడ దీనత్వం కనపరచాలా? ఎక్కడ? ఆత్మ విషయంలో. ఎవరు బీదలు? బీదలు అంటే అర్థం ఏంటి? ఏమి లేనివారు, ఆకలితో అలమటించేవారు. దేని కొరకు? 6వ. అది ఆత్మలో దీనత్వం, నీతి కొరకే ఆకలి. ఈ రెండు ఉంటే వారి కొరకు ఏటట నిన్ను అభిషేకించాడు. దేని కొరకు? సువార్త. కాబట్టి సువార్త ప్రకటించేటువంటి వారు తెలుసుకోవాల్సింది, దేవుడు నీ మీద ఉన్నట్టు అభిషేకాన్ని ఎప్పుడు కోల్పోకూడదు. సువార్త చేయడం అంత ఆసమాష విషయం కాదు. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ అనాయింటింగ్ అమంగ్ ఆల్ ది అనాయింటింగ్స్ ఇన్ ద బైబిల్. సౌలుని దేవుడు అభిషేకించిన దానికంటే, నీ జీవితంలో ఎప్పుడు ఆనందంతో సంతోషంతో అభిషేకించిన దానికంటే, చెప్పండి దేని కొరకు? ఇది దీనులకు, బీదలకు సువార్త ప్రకటించుటకు యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు ఏం చేశాడు? అభిషేకించాడు. అభిషేకం నీ మీద ఉంటే నువ్వేం చేస్తావు? రోజుకి ఒకరికైనా నువ్వు ప్రకటించకుండా ఉండలేవు. నువ్వు అభిషేకం పొంగి పొరలాలా. అభిషేకం లేదంటే అర్థం ఏంటి చెప్పండి? అరే అభిషేకం లేదంటే అర్థం ఏంటి? నువ్వు సువార్త ప్రకటించట్లేదన్నా. చెల్లి, సువార్త ప్రకటన అభిషేకం ఉందా అన్న? రోజు ఒక్కరికైనా సువార్త ప్రకటించేస్తానన్నా నేను. అభిషేకం పొంగి పొర్లిపోతుంది. నా యొక్క గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది. అబ్బా, అభిషేకం గిన్నె అది. మూడో అభిషేకం. 4వ అభిషేకం చూస్తాం. దేని కొరకు? మార్కు సువార్త దానికంటే కీర్తన గ్రంథం 141:5. కీర్తన గ్రంథం 141:5. అయిపోయింది. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. ఏ అభిషేకం ఇది? ఏంటి తైలాభిషేకం? నీతిమంతులు నన్ను కొట్టుట. చెప్పండి, నీతిమంతులు నన్ను కొట్టమంటే, నీతిమంతులు కొడతామంటే అర్థం ఏంటి చెప్పండి? నీతిమంతులు నన్ను కొట్టడం అంటే అర్థం ఏంటి? కొట్టడం అంటే అర్థం ఏంటి? ఎవరిని కొడతారు? తప్పు చేసిన వాళ్ళని కొడతారు. ఈ ప్రపంచంలో నీతిమంతులు కొట్టుట ఒకే ఒక దానికి ఉంది అధికారం. ఏంటో చెప్పనా? 2వ తిమోతి రాసిన పత్రిక 3:18, 3:16. 2వ తిమోతి 3:16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఉండి, గట్టి చదువునా, దైవావేశము వలన
ప్రతిలేఖనము ఉపదేశిస్తుంది, ఖండిస్తుంది, తప్పు దిద్దుతుంది. నీతిలో ఉండకుండా నువ్వు తప్పిపోతే దాని శిక్ష కలిగించడానికి ప్రయోజనంగా. ఇది నీతిమంతులు నన్ను కొట్టుట నాకు. నీతిమంతులు కొట్టడం అంటే వచ్చి బయట కర్రొట్టుకుని కొట్టడం కాదు. కొట్టాలంటే ఏముండాలి? కత్తి ఉంటే పొడుస్తాం, కొట్టాలంటే కర్ర. ఏ కర్ర ఇది? ఏ కర్ర? బైబిల్లో 7 కర్రలు ఉన్నాయి. అందులో శ్రేష్టమైన కర్ర ఏంటి? మోషేకు ఒక కర్ర ఉంది తెలుసా? కర్ర లేదా? ప్రతి ఒక్కరికి కర్ర ఉంది. యాకోబు కర్ర ఉంది తెలుసా? మీరు ఏటి తెలుసుకోకుండా కన్నా ఏ కర్ర అంటే ఇది వాక్యపు దుడ్డు కర్ర. నీ దుడ్డు కర్ర, నీ దండమును నన్ను కర్ర ఆదరిస్తుంది. చెప్పండి, ఎలాగ ఆదరిస్తుంది చెప్పండి? కర్ర మామూలు కర్ర ఎలాగ ఆదరిస్తుంది చెప్పండి? సరేలేండి. కాబట్టి దేవుని వాక్యము అనేటువంటి ఈ అభిషేకం, తైలాభిషేకం బాగా గమనించండి. నీతిమంతులు నన్ను కొడతారు. దేవా, ఒకవేళ నీ చూడు, నీతిమంతులు నన్ను కొట్టంటే ఎలా కొడతారు తెలుసా? నాతాను వచ్చాడు దావీదు దగ్గరికి, ఆ పాపం చేసినాడు నువ్వే అంటే ఏమన్నాడు? ఏయ్ ఎవరు నువ్వు అన్నాడా? నేను పాపము చేసి తిని ఒప్పుకున్నాడు. నీతిమంతులు దేవుని వాక్యం ద్వారానే కొడతారు. సేవకుడు దేవుని వాక్యం ప్రకటించినప్పుడు అది దేని కొరకు? ఉపదేశించడానికి, తప్పు దిద్దడానికి, నేను హెచ్చరించడానికి, నేను ఖండించడానికి, శిక్షావిధిలో నిన్ను తేవడం కొరకు దేవుడు వాక్యం నీకు ఇస్తాడు. కాబట్టి ఇట్టి పరిస్థితిలో దైవజనులు వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం నాకే నువ్వు తీసుకుంటే అది నీకేమంట? తైలాభిషేకం అట. అబ్బో ఎంత అద్భుతమో. కాబట్టి ఇది ఎన్నో అభిషేకం? ఇది మొదటి అభిషేకం ఏంటి? తన స్వాస్థ్యం మీద, అది ఇది రాజాభిషేకం. రెండోది ఆనందాభిషేకం. మూడోది సువార్త అభిషేకం. నాలుగోది ఏ తైలాభిషేకం? ఇది వాక్యాభిషేకం. రైట్. 4. 5 వచ్చేస్తాం రండి. కీర్తన కదా, మార్కు సువార్త దానికంటే నిర్గమకాండం 8వ అధ్యాయం 4వ వచనం. నిర్గమకాండం ఏది చదువుతున్నానన్నా? నిర్గమకాండం 28:40. ఇప్పుడు చదివిందే 41. ఇప్పుడు చదివినాం కదా. అహరోనుకును కుమారులకును తొడిగింపవలెను, వారు నాకు యాజకులగునట్లు. చాలు. అభిషేకం, వారిని అభిషేకం. ఇప్పుడు ఏ అభిషేకం ఇది? ఏ అభిషేకం ఇది? యాజకత్వం కొరకు అభిషేకం ఇది. అంటే యాజకులుగా ఉండడం కొరకు, పాస్టర్గా ఉండడం కొరకు అభిషేకించబడాలి. ఎవరు అభిషేకిస్తారు? నాయకులు, పెద్దలు వచ్చి అభిషేకించాలి. అది చాలా చాలా ప్రాముఖ్యం. ఇది అభిషేకం. ఎన్ని చెప్పినా ఇప్పుడు? 5. 6 చూస్తాం చూడండి. 6వది మొదటి సమూయేలు గ్రంథం 24:6. మొదటి సమూయేలు 24:6. కనుక అది లెక్క ఏటట? ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు కనుక యెహోవా చేత అభిషేక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి నేను అతనను. దేవుడు కొంతమందిని ఎందుకు అభిషేకిస్తాడు? ఈ రోజుల్లో చాలామంది విషయం ఏంటంటే సేవకుడిని ఏం చేస్తారు? దూషిస్తారు. సేవకుడిని ఏం చేస్తారు? తిడతారు. సేవకుడిని ఏం చేస్తారు? చంపుతారు. ఏమండి, సేవకుడిని, అభిషేకింపబడిన వారిని దూషించిన వాళ్ళని ఒకరు చెప్పండి, చెప్తారా ఎవరైనా? 2 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం. 2 సమూయేలు గ్రంథం 19:24. 2 సమూయేలు 19:21. అభిషేక్. యెహోవా అభిషేకించిన వారిని శపించిన ఈ షిమి మరణమునకు పాత్రుడు కాడా అని అనగా చాలు. ఏంటట? పొరపాటున దేవుడు అభిషేకించిన వాణిని మనము కానీ చెప్పండి తిట్టినా కొట్టినా మనం నోటితో ఏమన్నా, అబ్బో నేను ఇది చెప్పాలంటే చాలా భయం వేస్తుంది. అమ్మా, నీ స్థానిక సేవకుడిని, నీ స్థానిక సేవకురాలని, పరిచర్య చేస్తున్న వారిని ఏం పాస్టర్ అమ్మా, ఏం పాస్టర్ అమ్మా, ఇలాంటి మాటల పొరపాటున ఇజ్రాయేల్ యొక్క సర్వ సమాజంలో కానీ సంఘంలో ఉన్న వారికి కానీ పొరపాటున నోటి నుండి వస్తే ఇక్కడ అంటాడు వారు దేవుని చేత అభిషేకింపబడిన వారు కాబట్టి. వారు ఎటువంటి వారు కానివ్వండి, వారి యొక్క తీర్పు మీరు అనుకుంటారేమో పొరపాటు నీ హృదయం బాధ అయి ఉండొచ్చు. పాస్టర్ గారు కానీ, పాస్టర్ కానీ, సేవకులు కానీ, పరిచయం చేస్తున్న వారు మీ విషయంలో, మన విషయంలో ఎవరైనా కొంచెం తప్పుగా బాధాకరంగా ఏదైనా మాట్లాడితే మీరు హృదయంలో బాధపడి దేవునికి చెల్లించండి. తీర్పు మీరు తీర్చొద్దు. ఎందుకు తెలుసా? మీరు
మీరు తీర్పు తీరిస్తే కొంతకే, కానీ జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. బోధకులైన మీరు రెండింతల శిక్షకు పాత్రులు. దేవుని పరిచర్య బాగా చేస్తే, నమ్మకంగా యథార్థంగా అనుకూలంగా చేస్తే రెండింతల ఘనతకు పాత్రుడు, చేయకపోతే రెండింతల శిక్షకు పాత్రుడు. అయితే అటువంటి సేవకులు మనం అంటే ఈ షిమీయులుగా అంటున్నాడు, వాడు నిన్ను ఏం చేస్తున్నాడు? తిడుతున్నాడు, శపిస్తున్నాడు. కాబట్టి వాడు దేనికి పాత్రుడు? మరణానికి పాత్రుడు. ప్రియమైన వారు, కొంతమంది దేవుడు అభిషేకిస్తాడు. దేని కొరకు తెలుసా? దేని కొరకు చెప్పండి. ఇప్పుడు షిమీ తిట్టినట్టునే చెప్పండి, సౌలు దొరికిన వెంటనే దావీదు ఏం చేశాడు? 2 స్థానాలు చేశాడు. మొదటిది, అక్కడ సౌల్ని చంపలేదు, ఇక్కడ షిమీని కూడా. దాని అర్థం ఏంటి? దేవుడు అభిషేకం కొంతమందికి దేనికోసం ఇస్తాడు? వెరీ గుడ్, క్షమించటం కొరకు. నీ మీద నింద అవమానాలు ఏది చేసినా కూడా దేవుడు నీకు క్షమించేటట్టు. అభిషేకం అనేది క్షమాపణలో కూడా ఉండాలి. చూడండి, ఇదన్నీ చాలా లోతైన విషయాలు. మనకు అట్లా ఉంటుందా? ఎవరైనా క్షమిస్తామా మనం? అటువంటి అభిషేకం కలిగి ఉండాలి. అబ్బా, ఏంటి ఆవిడికి ఎంత ఓర్పు, ఎంత సహనం అండి. యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు, సహనపరుడు, శాంతపరుడు, దీర్ఘశాంతుడు. దేవాదేవుడు ఎంత గొప్ప దేవుడు అండి నిజంగా. దేవుడు ఎన్నోది? ఇది 6ది. 7వది, ఆఖరిది, ఫైనల్ టచ్. చూడండి, మార్కు సువార్త 14:8. మార్కు సువార్త 14:8. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తం నా శరీరమును. ఇప్పుడు చెప్పండి, దేనికి అభిషేకం ఇది? దేవుడు కొంతమందిని అభిషేకిస్తాడు దేనికోసం? హతసాక్షి అవ్వడం కొరకు, ఇతరుల కొరకు మరణించడం కొరకు, ప్రపంచంలో మానవాళ్ళందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు అభిషేకించి పంపించాడు. నా కుమారుడా, నువ్వు ఈ ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరి కొరకు నువ్వు చనిపోబోతున్నావు. ఇది నీ మీద ఉన్న అభిషేకం. దానికి ముంగుర్తుగా అచ్చ జటామాంస శరీరున రీతి తీసుకొని ఏం చేసిండి? మొత్తము ఆ తైలపు బుడ్డిని, అత్తర బుడ్డిని పగలగొట్టి యేసుక్రీస్తు యొక్క మరణ భూస్థాప పునరుద్ధాల ముందు నిమిత్తమే మొట్టమొదటిగా యేసు ప్రభువారిని అభిషేకించాము. ఎక్కడైతే ఈ వార్త చెప్పబడుతుందో ప్రతి చోట జ్ఞాపకార్థముగా ఈ విషయము ప్రకటించబడుతుంది. ప్రియమైన వారలారా, నువ్వు దేని కొరకు అభిషేకించబడినాం? ఒక యాజకుడు అవడానికి 3 కండిషన్స్ చెప్పాడు. మొదటిది అభిషేకం, రెండవది ప్రతిష్ట, మూడవది పరిశుద్ధత. ఎవరైతే ఈ 3 కలిగి ఉంటారో వాళ్ళే యాజకత్వం చేయడానికి అర్హులు. అయితే ఈ 7 రకాల అభిషేకం ఒక యాజకుడికి ఉండాలి. మొదటి యాజకుడు ఏంటి? తన స్వాస్థ్యం మీద అధికారం. సంఘం మీద దేవుడు ఏమి ఇచ్చాడు? చెప్పండి. సంఘం మీద కాదు, సంఘంలో ఉన్న విశ్వాసుల మీద అధికారం. అంటే అర్థం ఏంటి? మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మలను కాయడం కొరకు, అది అధికారం అంటే. అంతేగాని వాళ్ళని ఏంటి బాధ పెట్టడానికి, హింస పెట్టడానికి కాదు. అది అధికారం. ఏ అధికారం మీద అన్నాను? రాజ్యాధికారం, లేకపోతే కాసే అధికారం, కాపరత్వం అంటారు దాన్ని. రెండో అభిషేకం ఆనందాభిషేకం. యేసు ప్రభు నమ్ముకున్న వారు ఆనందించడం నేర్చుకోవాలి. ఎప్పుడు ఆనందిస్తారు? నీతిని ప్రేమించాలి. ఎలా ప్రేమించడం? పరిపూర్ణంగా దేవుని ఆధారపడడం, ఆశ్రయించడం, ఆనుకోవడం. అబ్రహాం చేశాడు. అది ఏ పరిస్థితులను దేవుడు చేయగల సమర్థుడు. 2, 3 సువార్త ప్రకటన కొరకు. నా జీవితంలో యాజకుడికి ఉండవలసిన సువార్త ప్రకటన. ఒక్కరికైనా దేవుని సువార్త ప్రకటించడం నేర్చుకోవాలి. ఖాళీ ఉంటాయి ఫోన్లో కానీ, చుట్టుపక్కల కానీ, ఆఫీసులో కానీ, వ్యాపార పిల్లలు కానీ, ఉద్యోగం దగ్గర కానీ, కూర్చున్న ప్లేస్లో కానీ, ఎవరికొకరికి నేను అనుకుంటాను ఒక్కోసారి వారం రోజులు 7 మంది ప్రకటించాలనుకో, ఒక్కసారి ఒక పెద్ద ఓపెనర్ మీటింగ్లో దేవుని సువార్త చేస్తే అందరికీ ఎక్కువైపోయినట్టే. దేవునికి మహిమ కలుగును కాక. తర్వాత 4 అభిషేకం, వాక్యాభిషేకం. నీతిమంతులు కొట్టుట నాకు తైలాభిషేకం, అట్టి అభిషేకం నేను త్రోసివేయను అంటాడు దావీదు. తర్వాత 5వది యాజకత్వం. ఎవరిని యాజకత్వం చేయాలంటే నాయకత్వుడు ఏమి పెద్దలు వచ్చి అభిషేకించాలి. దేని కొరకో? నువ్వు యాజకుడు పరిచయం. యాజకత్వం అంటే ఏ పరిచయం ఇది? అది నేను చెప్పలేదు ఆ మాట. ప్రార్థనా కొరకు, ప్రార్థనాభిషేకం అంటారు దీన్ని. అబ్బో, ఎంత ప్రార్థనాపరుడు అండి. ఇట్ వాస్ ద అనాయింటింగ్ ఆఫ్ ద సప్లికేషన్ అంటారు. ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో రిథమిక్గా ఉంటే బాగుంటాయి, కాబట్టి తెలుగులో చెప్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. 6వది ఏంటి? క్షమించడం. షిమీ ఎన్ని తిట్లు తిట్టాడో దావీదు అభిషేకింపబడినవాడండి. అసలు యాక్చువల్ అటువంటి వారు ఏం చేయాలా? మరణానికి, సౌలు మరణానికి ఇద్దరిని కూడా లేపిస్తాడు దేవుడు. లేపడా లేదా? డౌటా? ప్రియమైన వారలారా, అక్కడ వారు నిన్ను తిట్టిన కొంతమంది సేవకుల్ని సంఘస్థులు తిడతారు, బయట వాళ్ళు తిడతారు, ఇరుగు పొరుగు తిడతారు. అయినా కూడా 1కి 10 సార్లుగా మనం ఏమవ్వకూడదు? నోరు అంటాడు అభిషేక్. అన్న నువ్వు ఒక్క మాట చెప్పే, ఎన్ని మాటలు అంటున్నారు, ఏం చేద్దాం అని అంటారు. అప్పుడు పాస్టర్ గారు, ఎందుకు నాయన దేవుడికి అప్పచెప్తావు? వాళ్ళ మాట. నాన్నగారు ఇప్పుడు అంటారు, ఎవరు మనల్ని తిట్టినా, కొట్టినా, చెదరించుకున్నా, అవమానపరిచినా దేవుడికి అప్పచెప్తాం, దేవుడు చూసుకుంటాడు. ప్రియమైన వారలారా, మనం సేవకులను తిట్టి మన ఇంటికి ఘోరమైన మరణం తెచ్చుకోవద్దు. కాబట్టి ఇదే అభిషేకం, ఇది క్షమించే అభిషేకం. తర్వాత అనాయింటింగ్ ఆఫ్ ఫర్గివ్నెస్ అంటారు. తర్వాత ఇంకేంటమ్మా?
హతసాక్షి దేవుని కొరకు ఏదైనా అవ్వాలి అంటే అర్థం ఏంటి? దేవుని యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు అభిషేకింపబడి లోకానికి వచ్చి అందుకు ఆయన అభిషేకించబడ్డాడు. ప్రియమైన వాళ్ళరా, యాజకత్వం ఈ 7 లక్షణాలు ఒకే ఒక్కరిలో ఉన్నాయి. చెప్పండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో. యేసుక్రీస్తుని ధరించుకున్న మనందరికీ కూడా నిజంగా నువ్వు యాజకత్వంలో పరిచయం, రాజులైన యాజక సమూహం అనే మాట చదవడం కాదు, ఈ 7 ఆ యాజకత్వంలో చెప్పండి, అభిషేకించబడుట, ప్రతిష్ఠింపబడుట, పరిశుద్ధపరచబట. ఈ 3 మొదటిది ఒకటే చూసాం. అభిషేకంలో 7 విషయాలు. అటు రీతిగా మనం ఏం చేయాలా? ఆ అభిషేకాన్ని మనం ఎప్పుడు కోల్పోకూడదు. అటు రీతిగా దేవుడు నిన్ను నన్ను యాజకత్వం యొక్క పరిచర్య లేక ధర్మం కొరకు సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.